హలో కృష్ణ, ఎక్కడున్నావు? వల్లకాట్లో. ఎవర్రా నువ్వు? ఓ, అంటే రాత్రి ఎక్కింది ఇంకా దిగలేదన్నమాట. నేను రాఘవయ్యని మాట్లాడుతున్నానయ్యా. చెప్పన్నా. నువ్వు ఇప్పుడు వెంటనే బయలుదేరరా. ఎందుకన్నా? నీ పని కోసం ఒకరితో మాట్లాడానయ్యా. ఏం పనన్నా? అవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడదాం కృష్ణ. వెంటనే బయలుదేరరా. తర్వాత వచ్చేటప్పుడు ఆటోలో రా. తను కాసేపే ఇక్కడ ఉంటారు. రే రఫీకు, నాకు ఒక 150 ఉంటే ఇవ్వరా. ఎందుకు? రాఘవన్న త్వరగా ఆటోలో రమ్మన్నాడ్రా. నా దగ్గర అంత డబ్బు లేదు. నా దగ్గర ఈ 60 రూపాయలు మాత్రమే ఉన్నాయి. నేను తాగిన దానికి తిన్నదానికి అంతా నేను ఖర్చు పెట్టిందారా. నువ్వు పంచరా, వెళ్ళి అరుణ్ అడుగు. కావాలంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి నీకు డబ్బులు కావాలంటే ఇస్తాను. ఈ డబ్బుతో ఈరోజు నేను ఎలా గడపాలి? ఏయ్, మీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఆ విషయం నాకు అనవసరం. కానీ వెళ్లే ముందు ఇద్దరు నా విషయం తేల్చేసి వెళ్ళండి. నాకిప్పుడు 3వ నెల. అయ్యో, అది మాతో చెప్తే మేమేం చేస్తాం? మరి మీరివ్వాల్సిన జీతాన్ని మిమ్మల్ని అడగకపోతే ఇంకెవరిని అడగాలి? జానకక్క, 2 రోజుల్లో నీ జీతం నీకు వచ్చేస్తుంది. ఓయ్, నువ్వు చెప్పే మాటలు నాకేం కొత్త కాదు. 3 నెలల నుంచి వింటూనే ఉన్నాను. రే, త్వరగా రారా, లేదా సీను వెళ్ళిపోతాడు. రేయ్, నా డబ్బిచ్చి వెళ్ళండి రా. చేతిలో ఉంటే ఇవ్వమా? అయ్యో, ఇలా చేస్తే ఎలాగర్రా? నాకు కూడా పిల్లలు ఉన్నారు కదా, ఏం చేయను? పిల్లలా? జానకి నీకు పెళ్ళైందా? అయ్యింది, పెద్దగానే చేశారు. పెళ్లి రోజు ఫ్రెండ్స్ తో తాగడానికని వెళ్ళినవాడు. 12 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు ఆయన నేను చూడలేదు. మరి పిల్లలు? అదంతా దేవుడిచ్చిన వరం. మనం వద్దనుకుంటే కుదురుతుందా ఏంటి? ఏంటి జానకి, నీ చైన్ ఎవరో కొట్టేయాలని అనుకున్నారంట, అది నిజమేనా? అవునక్క, పొద్దున లాయర్ గారింట్లో పనిచేసి వస్తుంటే 2 రౌడీ బంధువులు వేగంగా వచ్చి చైన్ లాగబోయారు. ఇంకా నయ్య నేను తోసి పారేశాను. లేదంటే నా చైన్ లాక్కుపోయి ఉండేవారు తెలుసా? చూసి జాగ్రత్తగా వెళ్ళు. మన ఊళ్ళో పని పాట లేకుండా చాలా మంది తిరుగుతున్నారు. అవును, మీకెవరు చెప్పారక్క? అదా, కింద రమ్మా చెప్పారు. రేయ్, నా డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పండి రా. అక్క, ఆ పని మీదే వెళ్తున్నాం. వస్తాం అక్క. 2 రోజులు ఆగండి, ఇస్తా. ఇదిగోరా. అవును, ఇటు రండి. పొద్దున బైక్ లో వచ్చిన వాళ్ళు కన్ఫర్మ్ గా చైన్ లాగడానికి వచ్చారా? అవును రఫీకు, అలా చైలు పెట్టి చైన్ లాగడానికి ముందుకొచ్చారు. ఇలా వచ్చారా? అయితే చైన్ లాగడానికి, వేరే దేనికి కాదు కదా. డబ్బులా? నా దగ్గర ఎక్కడేరా? భలే అడుగుతున్నాను. రేయ్ సార్, హెల్మెట్ బండి మీద పెట్టకండి సార్. తర్వాత ఏమన్నా అయితే నన్ను అడుగుతారు. డబ్బు ఇవ్వరా? రే, నా దగ్గర లేవని చెప్తున్నాను కదా. వెళ్ళి రఫీక్ గారిని అడుగు. దీనికి అంతటికి వాడే కదా కారణం. రేయ్, వాడి దగ్గర డబ్బు ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాను? నిన్న నైట్ మందు కొట్టింది, నంజుకుంది అంతా వాడి డబ్బుతోనే. ఆ టైంలో నీది నాది అని చెప్పావు. నిన్న నైట్ పీకల దాకా తాగావుగా. ఎవరు పీకల దాకా? నేను ఒక్క రౌండ్ తాగాను, మిగిలినంతా నువ్వేగా వేసావు. ఒక్క రౌండా? మరి మిగతాది ఎవరు తాగారు? అదంతా నాకు తెలియదురా. రేయ్, ఒక రౌండ్ పోసావు. దానికోసం ఈ విధంగా మాట్లాడకరా. ఒక్క రౌండా పోసింది నేనురా. ముందు ఒక రౌండ్ వేసావు, తర్వాత ఇంకో రౌండ్, తర్వాత ఇంకో రౌండ్. రేయ్, నాకు బాగా గుర్తుందిరా. పడుకునేటప్పుడు కొంచెం సరుకు ఉంది. ఉదయం లేచేటప్పుడు బాటిల్లో సరుకు లేదు, నువ్వు అయితే అసలు నేను 2 గంటలు లేచానో తెలుసా? రేయ్, రాస్కల్! ఏదో బండి అటు ఇటు నా దగ్గర చూసుకొని చేంజ్ లేదురా. రావద్దు. ఇదిగో తీసుకో. ఏంటి? చిల్లర ఏంటి? సారీ. సారీ. సరే, పర్లేదు, తీసుకో. నువ్వు టోకెన్ కూడా తీసుకోకుండా వెళ్ళిపోతున్నా. పోరా. పిల్ల బాతు పిల్ల అందంగా ఉంది. నోరు తెరిస్తే అన్ని బూతులే. ఇదిగో చూసావుగా, వాళ్ళు చిల్లర తీసుకోకుండా వెళ్ళారు. నీ టైం బాగుంది. రేయ్, సరిపోదురా. రే, దీన్ని మేనేజ్ చేయడం నాకు కష్టం. ఓనర్ తెలిసిందంటే అంతే. నా ఉద్యోగం ఊడగొడతావా ఏంటి? వెళ్ళరా బాబు. సరే, ఉంటాను రా.